ఐదేళ్లు పరదాల మాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శాసనసభ నియమాలు పాటించని జగన్ ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైకాపా కార్యాలయాలు కట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. ఆర్ముడు పోలీసుని పెట్టారు. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఆ పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు, విలువ ఇవ్వలేదు. ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళేనయ్యా. ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా, బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్ లేకుండా ఏ విధంగా అంతంత ప్యాలెస్లు కడుతున్నారు.